న్యూ ఫీచర్ 1.2 ఇక్కడ మాస్టర్ ఉన్న దగ్గర ఫీచర్ నేమ్ అంటే బ్రాంచ్ నేమ్ పెడతాం మనం. నేను ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏం పెట్టినాను, ఫీచర్ 1. న్యూ ఫీచర్ 1.2 అని ఇచ్చినాను కాబట్టి ఇక్కడ న్యూ ఫీచర్ 1.2 అని ఇస్తున్నాను. మీరు ఏ బ్రాంచ్ పెట్టుకుంటారో ఆ బ్రాంచ్ నేమ్ పెట్టుకోండి. సో న్యూ ట్రిగర్ ఓకే పోల్ SCM పోల్ జస్ట్ క్వశ్చన్ మార్క్ దగ్గరికి వెళ్ళి నేను కాపీ చేసుకుంటాను. జస్ట్ పేస్ట్ చేయండి. 15 దగ్గర 2 పెట్టేస్తాను. జస్ట్ సేవ్ చేసినాను. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని చేంజెస్ చేస్తాను. LS సో ఇక్కడ ఫైల్ నేమ్స్ ఏమున్నాయి, ఫైల్ 1. ఓకే, VI ఫైల్ 1 ఏం రాసలేదు, ఏదైనా ఒకటి రాస్తాం. దిస్ ఇస్ న్యూ బ్రాంచ్ ఫీచర్ 1.2 అని పెట్టేస్తాను. సింగిల్ లైన్ ఒకటి రాసిస్తాను. తర్వాత గెట్ యాడ్, నేను ఒకటే ఫైల్ చేంజ్ చేసిన కాబట్టి ఒకటే ఫైల్ నేమ్ పెడతాను, గెట్ యాడ్ ఫైల్ 1 అని. తర్వాత కమిట్, గెట్ కమిట్ -n స్పేస్ ఫైల్ అని పెట్టేస్తాను. జస్ట్ ఏదైనా పెట్టుకోండి అది. తర్వాత గెట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ ఫీచర్ న్యూ ఫీచర్ 1.2. 1.2 సో చేంజెస్ అయిపోయినాయి. సో ఇక్కడ ఫైల్ 1 చూస్తే రెండు లైన్లు యాడ్ అయిపోయినాయి. ఇక్కడికి వెళ్ళే వరకు ఇక్కడ మనకు ఒకటి లైన్ వస్తుంది చూడండి. ఆల్రెడీ ఒకటి ఇది ఏదైతే చేస్తున్నామో ఇది డెవలపర్స్ చేస్తారు. ఓకేనా, నేనేదో ఇప్పుడు ఇక్కడ VI ఎడిటర్లో ఎడిట్ చేస్తున్నాను కదా, అది డెవలపర్స్ ఉంచుకోండి. డెవలపర్స్ కోడ్ రాసి వాళ్ళు కమిట్ చేస్తున్నారు. ఓకేనా, కమిట్ చేస్తే లోకల్ రిపాజిటరీలో పెడుతున్నారు. తర్వాత పుష్ చేసినప్పుడు గిటబ్లో పుష్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్గా జాబ్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ మనం రెగ్యులర్గా కూర్చొని న్యూ బ్రాంచ్ అవన్నీ మేము యాడ్ చేసి పెట్టాం మనం. ఓకే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది చూడండి. జాబ్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ జాబ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసినాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మాస్టర్ మీద చేసినాము, యాజ్ వెల్ యాజ్ ఒక బ్రాంచ్ మీద కూడా చేసినాం మనం. ఒక బ్రాంచ్. ఓకే, ఇంతకు ముందు ఈ అకౌంట్ సర్వీస్ డిస్కవరీ సర్వీస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్ అది. అవును. ఓకే, సో డైరెక్ట్ మనం ఇది పైప్ లైన్ ప్రాజెక్ట్ అయితే URL తీసుకుంటాను. ఇక్కడ పైప్ లైన్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ పైప్ లైన్ చూస్ చేస్తాను. ఓకే, పైప్ లైన్ చూస్ చేసి ఓకే, ఇప్పుడు ఒక URL కాపీ చేసుకుంటాను. డైరెక్ట్ పైప్ లైన్కి వెళ్తాను. ఇది డిక్లరేటివ్ పైప్ లైన్. ఓకేనా, స్క్రిప్టెడ్ పైప్ లైన్ అయితే ఇక్కడ పైప్ లైన్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనం గూవీలో స్క్రిప్ట్ రాస్తాం.
స్క్రిప్ట్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. హలో వరల్డ్ అని ఇస్తే ఇట్లా వస్తుంది. ఓకే, గిటార్ ప్లస్ మెయిన్ అని ఇస్తే ఇట్లా వస్తుంది. జస్ట్ ఓన్లీ స్క్రిప్టెడ్ పైప్ లైన్ అంటే ఇట్లా వస్తుంది. ఓకేనా? సో మన డిక్లరేటివ్ పైప్ లైన్ కాబట్టి పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM అని ఇస్తాం. ఓకేనా? జెంకిన్స్ ఫైల్ సోర్స్ పాత్ అని ఉన్నా చూడండి, ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నేను ఇది URL ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్రెడీ నాకు ఇక్కడ జెంకిన్స్ ఫైల్ ఆల్రెడీ ఉంటుంది. ఏంటంటే డెవలపర్స్ ఆల్రెడీ స్టెప్స్ రాసి పెడతారు ఏం స్టెప్స్ ఫాలో కావాలనేది. సో ఇక్కడ ఆల్రెడీ జెంకిన్స్ ఫైల్ ఉన్నది చూడండి, ఇది జెంకిన్స్ ఫైల్. ఓకే, SCM వచ్చేసి మనది గిట్ కాబట్టి డిఫాల్ట్గా గిట్ చూస్ చేస్తాను. ఇక్కడ రిపాజిటరీ URL పెడతాను. ఇది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ అప్లై, సేవ్. ఓకే, ఇప్పుడు ఆ జెన్కిన్స్ లో ఉన్న కోడ్ మొత్తం రన్ అవ్వాలని పెట్టినా అంతేగా? అంతే. ఆ జెంకిన్స్ ఫైల్ డిఫాల్ట్ గా జెంకిన్స్ ఫైల్ కి సోర్స్ పాత్ తీసుకుంటది. ఓకేనా? మన దగ్గర ఆల్రెడీ జెంకిన్స్ ఫైల్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నది. సో డిఫాల్ట్ గా పాత్ తీసుకుంటది, పుల్అప్ చేసుకుంటది. అక్కడ జెంకిన్స్ ఫైల్ లేదు అంటే జాబ్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా? జెంకిన్స్ ఫైల్ ఉంది అంటే అందులో ఉన్నది స్టెప్స్ ఫాలో అవుతుంది. జస్ట్ కన్సోల్ అవుట్పుట్ వెళ్ళి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఇది ఎవ్రీ టైం కన్సోల్ అవుట్పుట్ వెళ్ళి చెక్ చేసుకోవడం. ఓకే బ్రో, ఒక చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు మనకి వాడు ఆల్రెడీ స్క్రిప్టెడ్ ఇచ్చిండు కదా? అవును, స్క్రిప్టెడ్ ఇచ్చిండు కాబట్టి మనం ఈ జెన్కిన్స్ లో రన్ చేస్తున్నాం, అది ఓకే. అట్లా కాకుండా మనం సారీ, ఇది డిక్లరేటివ్ కాబట్టి ఓకే. స్క్రిప్టెడ్ అనుకో, మనం రాయాలి కదా కోడ్, దాన్ని డీబగ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? స్క్రిప్ట్ అది సారీ, స్క్రిప్ట్ గ్రూవీలో రాస్తాం కదా, అది ఆల్రెడీ మీకు దాన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి బ్రో రెడీగా, మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ హౌస్ లో మీకు యాన్సిబుల్ కానీ డాకర్ కానీ ఇవన్నీ రెడీగానే ఉంటుంది. ఏంది అంటే ఇంటర్వ్యూలో మనకు అన్ని తెలిసి ఉండాలి, ఏది ఎట్లా రాయాలా అనేది మీకు ఐడియా ఉంటే యూ కెన్ ప్లే అరౌండ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయినా, ఇక్కడ యాడ్ చేసినా చేయకపోయినా ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫుల్ స్టాక్ వ్యూ ఇంకా రాలేదు. చెక్అవుట్ SCM. ఒక పేజ్ లో అలాంటి బ్లూ లైన్లు చూస్తాం, బ్లూ డాట్స్ చూడాలి. అన్ని బిల్డ్ సక్సెస్ రావాలి అంటున్నా. మనకి బ్లూ వస్తే ఇట్స్ సక్సెస్ అన్నమాట. సో ఒక్కటి చెక్అవుట్ అయింది. డిక్లరేటివ్ చెక్అవుట్ SCM స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. తర్వాత మనకి ఇంటిగ్రేషన్ టెస్ట్ ఒకటి, యూనిట్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, రియల్ టైంలో చాలా టైం పడుతుంది. ఓకేనా? పేషెన్స్ కూడా, ఎందుకంటే కోడ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి బిల్డ్ కూడా టైం పడుతుంది. ఇక్కడ మనం చిన్న చిన్న ఫైల్స్ ఇవంతా. ఓకేనా? ఉన్నదాన్ని ఒక 10 times ఇన్స్టాలేషన్స్ నడుస్తూ ఉంటుంది. మేవిన్ లో కూడా మనం చేసినప్పుడు చెప్పండి. అది బిల్డింగ్ పెట్టేసి మనం మొదలు పెట్టేస్తాం కదా బ్రో, మనం అది దాని తర్వాత చెక్ చేస్తాం కదా కన్సోల్ ఏమైంది అనేది. మనం ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కన్సోల్ అవుట్పుట్ చెక్ చేసుకోవడం బెస్ట్ బ్రో.
పైప్ లైన్ అదే అయితే మనం బిల్డ్ ఇక్కడ చూసుకుంటాము. కన్సోల్ అవుట్పుట్ కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే ఓకేనా, ఎందుకంటే ఎక్కడ ఏం మిస్టేక్ అవుతుంది, ఒక్కోసారి జాబ్ ఫెయిల్ అయింది అనుకోండి, అది కోడ్ ఇష్యూ కాదు, అది మనం కరెక్ట్గా చేసినాం అనుకోండి, అది ఏ ప్రాబ్లం ఉండదు. మనం కరెక్ట్గా స్టెప్స్ ఇవ్వలేదు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. మనం ఒక లైన్ ఒక చిన్న డాట్ పెట్టినా కామర్ పెట్టినా అది మిస్టేక్ కిందకి వెళ్ళిపోతుంది. ఏంటంటే రిపోర్ట్ వెళ్ళిపోతుంది కదా, తర్వాత ఇరికేది మనమే ఉంటుంది. మీరు ప్రాబ్లం క్రియేట్ చేసి హౌ కెన్ యూ టెల్ అది ఇదని చెప్పి క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి. అంటే ఒక బిల్డ్ ఫెయిల్ అయిందంటే అది మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఫెయిల్ అయితే ఉండదు బ్రో, మనం కరెక్ట్ గా రాసినాం అనుకో స్టెప్స్, మన సైడ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే సో ఇంకోటి ఒక మేవిన్ చూపిస్తాను. మేవిన్ ఆల్రెడీ చేసినావు కదా గిరి? మేవేం చేసిన, పైప్ లైన్ చేసిన, ఫ్రీ స్టైల్ చేసిన, కాకపోతే అవుట్పుట్ వచ్చింది మాత్రం పైప్ లైన్ ఒకటే వచ్చింది. చూస్ చేస్తాము మనోజ్, మేవిన్ ప్రాజెక్ట్ అని చూస్ చేసి ఓకే అని ఇస్తాము. నా దగ్గర ఆల్రెడీ యూఆర్ఎల్స్ ఉంది కాబట్టి ఇక్కడ యూఆర్ఎల్ తీసుకుంటాను. మేవిన్ వచ్చేసి బిల్డ్ టూల్ ఇది, ఓకేనా. జావా ప్రాజెక్ట్ కి బిల్డ్ చేయాలన్నా, కంపైల్ చేయాలన్నా, టెస్ట్ చేయాలన్నా, ప్యాకేజ్ చేయాలన్నా మనం మేవిన్ త్రూగానే చేస్తాం. మేవిన్ లో మనం బిల్డ్ చేస్తాము, టెస్ట్ చేస్తాము, కోడ్ ని కంపైల్ చేస్తాం, ప్యాకేజ్ చేస్తాం, వ్యాలిడేట్ చేస్తాము. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ మేవిన్ ఇంకేముంటుంది అంటే యాంట్ అని ఉంటుంది, ఓకేనా. మేవిన్ లో వచ్చేసి మీకు డిఫాల్ట్ గా pom.xml అని ఉంటుంది. అది చూస్తే అర్థమైపోవాలా ఇట్స్ అ మేవిన్ ప్రాజెక్ట్ అని. pom.xml. యాంట్ లో వచ్చేసి build.xml అని ఉంటుంది. ఓకే, దాని తర్వాత గ్రేడిల్ అని ఇంకోటి ఉంటుంది. ఓకే, ఈ మూడు బిల్డ్ టూల్స్ అన్నమాట, ఓకేనా. ఏదైతే కోడ్ రాస్తారో ఆ కోడ్ ని బిల్డ్ చేయడానికి టూల్స్ యూజ్ చేస్తారు. ఓకే, pom.xml డిఫాల్ట్ గా మేవిన్ది, build.xml వచ్చేసి డిఫాల్ట్ గా యాంట్. మేవిన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ పాపులర్ అండ్ అన్ని కంపెనీస్ లో మాక్సిమం మేవిన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ మేవినే చెప్తున్నాం. ఓకే ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో ఇక్కడ నేను గిటబ్ యూఆర్ఎల్ ఇస్తాను. ఇది మేవిన్ది కాబట్టి మేవిన్ ప్రాజెక్ట్ ది. సో ఇక్కడ చూడండి, బిల్డ్ లో వెళ్ళంగానే మనకి ఇక్కడ డిఫాల్ట్ గా pom.xml వచ్చినది, ఓకేనా. మనం ఏమి ఇవ్వలేదు, జస్ట్ మేవిన్ ప్రాజెక్ట్ చూస్ చేయగానే వచ్చింది. ఇక్కడ గోల్ లా క్లీన్ ప్యాకేజ్ అని ఇస్తాం. ఓకే, జస్ట్ అప్లై, సేవ్. ఇది చాలా ఇంపార్టెంట్ గోల్స్, అక్కడ మనం రాసే బట్టే అది బిల్డ్ అవుతుంది. కన్సోల్ అవుట్పుట్ చెక్ చేస్తాను. సో చెక్అవుట్ టైం ఎంతసేపు అట్లా చెక్అవుట్ అవుతుంది మన సోర్స్ కోడ్ నుంచి అనేది కూడా మనం చూసుకోవాలా. ఓకే, అనే ఈ బిల్డ్ ట్రిగ్గర్స్ లో ట్రిగ్గర్ మన బిల్డ్ అయ్యే ముందు ప్రీవియస్ గా హిస్టరీ మొత్తం డిలీట్ చేయమంటే అది పాత ఫెయిల్ అయిన అవన్నీ డిలీట్ చేస్తుందా? ఏది? ఓకే, పేజ్ మూవ్ అయినారు కదా మీరు. ఒక్క నిమిషం. ఇప్పుడు మనము
చెప్తా ఒక్క నిమిషం. ఇది బిల్డ్ అయిన తర్వాత నాకు చూపి. ఓకే. అదే నేను రీసెంట్ గా మీ దాంట్లోనే చూసిన, ఎవరు అడిగినట్టున్నారు కానీ అది నాకు అర్థం కాలేదు అది. ఓకే, ఒక్క నిమిషం. మనోజ్ అర్థం అవుతుందా? యా అర్థమవుతుందన్న. మనోజ్ ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ గా అడుగు, ఓకేనా? ఓకే ఓకే క్లాస్ లోనే అడిగేసేయి. నీకు ఆల్రెడీ చెప్పిన, నీకు ఏమైనా డౌట్స్ ఉందంటే ఒక బుక్ అండ్ పేపర్ లో అని పెన్ పెట్టి రాసుకో అని చెప్పి. అవునన్న, నేను చేస్తున్నా అది టూల్ ఆగిపోయేసరికి అది ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా టూల్ ఆగిపోతుంది. నువ్వేం చేయకు, నువ్వు కుదిరితే రేపు ల్యాప్టాప్ పట్టుకొని రా. గిరింగ్ కూడా రమ్మని చెప్పిన, ఓకే ఆయన కూడా వస్తా. ఆఫ్టర్నూన్ 12 తర్వాత వస్తే నేనే ఇన్స్టాల్ చేసి అన్ని చేసిస్తాను. సెంటోస్ తీసేసి నా దగ్గర ఉన్న సెంటోస్ కాపీ చేసి ఇస్తాను, ఓకేనా? ఓకే. ఇది ఇట్లా డైలీ ఇట్లా ఇష్యూస్ వచ్చిందంటే ఆగిపోతుంది. అక్కడి నుంచి ప్రభాకర్ కూడా నాకు కాల్ చేస్తున్నాడు, ప్రెషర్ ఎక్కువ చేస్తున్నాడు. ఓకే ఓకే. గిరి రేపు వస్తున్నావు నువ్వు? వస్తా, మ్యాక్సిమం వస్తా. నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఉండేది ఎంజాల్ బ్రో. అంటే ఇద్దరం కలిసిపోదాము. అస్సలు సెట్ కాదు, ఎందుకంటే నువ్వు వచ్చేదేమో ఇప్పుడు పంజాగుట్ట, బేగంపేట్ ఆ రూట్లో వచ్చేస్తావు, అవునా? నేను వచ్చేది సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, సారనాథ, ఆ రూట్ నాది. సో ఇది సక్సెస్ అయిపోయింది. ఓకే. ఇది మెయిన్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం 3 కైండ్ ఆఫ్ జాబ్స్ ఆల్రెడీ చేసినాము, ఓకేనా? ఒకటి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేసినాము, ఒకటి పైప్ లైన్ చేసినాము, ఒకటి మేవింగ్ చేసినాము. ఇక్కడ ఆల్రెడీ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పైప్ లైన్ చేసినాం, ఓకేనా? ఇది ఆల్రెడీ మనం చూపించినాం మీకు, మన డైరెక్ట్ పైప్ లైన్ చేసినాం, ఓకేనా? సో దీంతో మీకు జెంకిన్స్ బ్యాకప్ కూడా చెప్పినాను. మీకు గుర్తు లేకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసుకోండి, జెంకిన్స్ బ్యాకప్ ది. డే బిఫోర్ జెంకిన్స్ బ్యాకప్ ఇంపార్టెంట్ టాపిక్ అది, ఓకేనా? సో దీంతో ఆల్మోస్ట్ ఆల్ మీరు జెంకిన్స్ అయిపోయింది. ఏంటంటే మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలా, యూఆర్ఎస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు కొన్ని యూఆర్ఎస్ పంపించాను, ఓకేనా? గిరి గిరి డౌట్ ఏంది? ఒకసారి కాన్ఫిగర్ ఓపెన్ చేయవా? ఏదన్నా ఒకటి జాబ్ దా, ఏదన్నా ఒక జాబ్ ది కాన్ఫిగర్. ఓకే. ఇది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, కొంచెం ఏదైనా సరే ఒకసారి బిల్డ్ ట్రిగర్స్ ఉంది కదా. అవును, బిల్డ్ ట్రిగర్స్. బిల్డ్ ట్రిగర్స్ లో ఫస్ట్ ఉంది చూడండి, బిల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ ది డిలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్స్. అది అంటే అది యూజ్ చేయం బ్రో, ఓకేనా? అసలు దాని వల్ల దాని ఏంది యూజ్ అని. బ్రో స్పేస్ అప్ హీట్ అయిపోయింది అనుకో బ్రో, స్పేస్ లేదనుకో, అది జస్ట్ ప్రీవియస్ బిల్డ్స్ అంతా డిలీట్ చేసి ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయమని. అంటే ఫ్రెష్ గా ఆ ప్రీవియస్ ఏదైతే మనం 10 బిల్డ్ చేసినాం అనుకో, ఆ బిల్డ్స్ అన్ని డిలీట్ చేసి దీన్ని మళ్ళీ ఫస్ట్ బిల్డ్ గా క్రియేట్ చేస్తుంటారు, ఓకేనా? అట్లనే మేవిన్ లో కూడా మనం కమాండ్ ఇస్తాం, ఏమని చెప్పి ఎంవిఎన్ క్లీన్ ఇన్స్టాల్ అని ఇస్తాం. మనం మామూలుగా ఎంవిఎన్ ఇన్స్టాల్ అని ఇస్తాం కదా. అవును, ఎంవిఎన్ ఇన్స్టాల్ అని ఇస్తే ఓన్లీ ఇన్స్టాల్. ఎంవిఎన్ క్లీన్ ఇన్స్టాల్ అని ఇస్తాం ఇంకో కమాండ్. క్లీన్ ఇన్స్టాల్ అంటే ఏంటి అంటే, మనం ఒకటే ఇప్పుడు ఒక 3-4 జాబ్స్ ఒక 2 జాబ్స్ చేసినాం అనుకో బ్రో, ఇన్స్టాల్ ది
ఓకే, కానీ ఒకటే ప్రాజెక్ట్ ది ఒక 2 టైమ్స్ బిల్డ్ చేసినాం అనుకో, ఓకే, అది ఏం చేస్తుంది అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వదు, ప్రీవియస్ ఉన్నదాన్ని తీసుకుంటది. ఇప్పుడు ఇంతకు ముందు చేసిన మేవిన్ ప్రాజెక్ట్ అది కొన్ని ఇంతకు ముందు చేసింది కాబట్టి తీసేసుకుంటుంది అట్లనే, ఓకేనా. లేకపోతే ఒక ఓకే అట్లీస్ట్ ఒక 1.5 మినిట్ పడుతుంది అది బిల్డ్ కావడానికి. చిన్న చిన్న స్క్రిప్ట్ అది, ఒక 1.5 మినిట్స్ పడుతుండేది, ఓకేనా. ఎంఎన్ ఓకే ఇన్స్టాల్ అని ఇచ్చినాం అనుకో, పాత ఏదైతే బిల్డ్స్ ఇన్స్టాల్ అయి ఉండేనో అవంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇస్తుంది అంతా. ఓకే అర్థమైందా? ఇప్పుడు 1 to step 5 ఉంది అనుకో బ్రో, నేను ఫస్ట్ టైం ఇవంతా చేస్తాను, ఓకేనా. ఫస్ట్ టైం ఏమొస్తుంది, 1 2 3 4 5 వరకు అంతా ఇన్స్టాల్ అవుతుంది. సెకండ్ టైం నేను మామూలుగా ఇచ్చేసిన అనుకో, స్టెప్ 1 వస్తుంది, స్టెప్ 2 వస్తుంది, ఆల్రెడీ 2 3 ఎట్లనో రెడీగా ఉంది కాబట్టి అది తీసేసుకొని 5 రన్ చేస్తుంది. ఓకే ఆల్రెడీ ఉంటుంది కదా 2 3 4, అది తీసేసుకుంటుంది. క్లీన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇదే తీసుకుంటుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి మనకి ఇది చేస్తుంది, స్టెప్స్ రన్ చేస్తుంది పద్ధతిగా. ఓకే ఓకేనా. నేను యాక్చువల్గా దానికోసమనే అడిగినాను. ఏందనంటే ఇప్పుడు నావి బిల్స్ అన్ని ప్రీవియస్ గా ఫెయిల్ అయి ఉన్నాయి కదా, అవును, అవన్నీ హిస్టరీ మొత్తం అంతా పోయేసి మళ్ళీ ఫస్ట్ బిల్డ్ ఇదన్నీ నువ్వు వస్తుందా అని అడిగిన. అక్కడ నుంచి కూడా నువ్వు టర్మినల్ నుంచి కూడా క్లియర్ చేసుకోవచ్చు బ్రో. అది ఏముంటది చెప్పు, cd టర్మినల్ //var/libs/jenkins పాత్ తెలుసుకోవాలా. అవును, జెన్కిన్స్ లో ఏమేమి ఉండే అనేది చూసుకుంటే వచ్చేస్తుంది. నీకు జాబ్స్ ఆల్రెడీ ఉంటది ఎక్కడ ఉన్నది అనేది. cd జాబ్స్, ఓకే ఆర్ఎం ఐఫన్ అనుకో, ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ చూడండి ఆల్రెడీ అన్ని జాబ్స్ ఉన్నాయి. అకౌంట్, అవును కస్టమర్, డిస్కవర్, ఫీచర్ 1.2, మేవిన్, బిల్ట్, రెయిన్బో, సిఐ, తర్వాత పైప్ లైన్ 2, ఓకే ఇక్కడ ఓకే అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు కూడా డైరెక్ట్ గా డిలీట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే ఆర్ఎం ఐఫన్ ఆర్ఎఫ్ ఐఫన్ ఆర్ ఐఫన్ ఎఫ్ తీసి దాని నేమ్. మీరు ఇక్కడ డిలీట్ చేయొచ్చు, మీరు అక్కడ కూడా డిలీట్ చేయొచ్చు. మీరు అక్కడ డిలీట్ చేసినా ఓకే ప్రాబ్లం ఓకే లేదు, అక్కడ డిలీట్ చేసినా మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి డిలీట్ చేసిన అనుకో, నేను ఇక్కడ నుంచి మేవిన్ డిలీట్ చేస్తాను బ్రో, డిలీట్ మేవిన్ ప్రాజెక్ట్ అని ఇస్తాను, తీసేసిన. తర్వాత నేను ఫీచర్ 1.2 కూడా నాకు వద్దు, తీసేసిన. ఓకే ఓకే, మళ్ళీ నేను టర్మినల్కి వెళ్తాను, ఇక్కడ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఇక్కడ ఫీచర్ 1.2 మేవిన్ బిల్డ్ అని ఉండే, ఇక్కడ చూస్తే మీకు లేదు. ఓకే అర్థమైందా? డిలీట్ అయిపోయిందా? డిలీట్ అయిపోయింది అది. ఓకే బ్రో. ఏంది మనోజ్, ఆ ఫోటో నాకు ఎర్రర్ వచ్చింది అన్నట్లు. నువ్వు ఏం చేయకని చెప్పినా కదా బ్రో, రేపు పొద్దున రా, నేను చేసిస్తా. ఆఫ్టర్నూన్ 12 తర్వాత రాను అన్న. ఇప్పుడుది కాదు అది, నాకు నిన్నటిది వచ్చిన డౌట్ కి ఇవాళ స్క్రీన్ షాట్ పంపించిన. మీరు బిజీ నిన్న వచ్చింది హాస్పిటల్లో అంటే ఎర్రర్ రిమోట్ ఆరిజిన్ అని స్క్రీన్ షాట్. ఇది అది బిల్డ్ చేసినప్పుడు పోయింది, జెంకిన్స్ పోయింది అది, అందుకే నీకు వచ్చింది అట్లా. ఓకే ఓకే, జెంకిన్స్ పోతేనే మీకు అట్లాంటి ఎర్రర్స్ త్రో చేస్తుంది మొత్తం. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా గిరి, మనోజ్? నాకేం లేదు బ్రో. కూడా ఏం లేదు అన్న. షూరా మనోజ్? ష్యూర్ అన్న, ష్యూర్ 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 షూర్ కదా? ఓకే.
మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డాకర్. ఓకే ఓకే, డాకర్ అంటే ఏంటి అంటే ఇట్స్ కంటైనరైజేషన్. ఓకే, మీరు మ్యూట్ లో పెట్టేసుకోండి, రీసౌండ్ వస్తుందా? ఓకే బ్రో. నేను ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. డాకర్ వచ్చేసి కంటైనరైజేషన్. దీనికి మనం ఎందుకు యూజ్ చేస్తాం, మెయిన్గా యూజ్ చేస్తాం అంటే సపోజ్ లైక్ ఏదైనా ఒక అప్లికేషన్ ఉందనుకో, ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి జస్ట్ ఈ పిక్చర్ కంప్లీట్ చేసేసి దాంట్లోకి వస్తాం. ఇక్కడ మీకు టూ కైండ్ ఆఫ్ ఇది ఉంది, ఒకటి వర్చువల్ మెషిన్, ఇంకోటి డాకర్ కంటైనర్. ఓకేనా, మనము వర్చువల్ మెషిన్ మీద డాకర్ ఇస్తాం. ఓకే, డాకర్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఏ ఓఎస్, కానీ అది ఏంటి అంటే దాని బైనరీస్ లైబ్రరీస్ అంతా మన హోస్ట్ మెషిన్ నుంచి తీసుకుంటుంది. ఓకేనా, సపోజ్ లైక్ ఇది హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సపోజ్ లైక్ మనం ఏం చేసినాం, మనం విండోస్ మీద మనం వర్చువల్ మెషిన్ వేసినాం. వర్చువల్ మెషిన్ అంటే విఎం వేసి అందులో మనం CentOS 7 రన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకేనా, సో దాంట్లో మనం డాకర్ ఇన్స్టాల్ చేసినాం. ఓకే, సో ఇంతకు ముందు ఏంటంటే ఒక 10 అప్లికేషన్స్ ఉన్నాయనుకో, 10 అప్లికేషన్స్ కి 10 VMs మెయింటైన్ చేస్తుండే. ఓకే, సో డాకర్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక్క విఎంలోనే మనం నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ చేసుకున్న ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, 10 VMs రన్ చేయాల్సిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంది ఇష్యూ అంటే, సో ఆబ్వియస్లీ ఒకటి స్పేస్, తర్వాత ర్యామ్, తర్వాత స్పీడ్. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో నార్మల్గా ఇప్పుడు మనం ఒక వర్చువల్ మెషిన్ రన్ చేయడానికి ఎంత స్పేస్ తీసుకుంటున్నాం మనం, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం నార్మల్గా 25 GB అనుకొని తీసుకుంటున్నాం. ఓకేనా, సో అక్కడ వచ్చింది అనుకో రియల్ టైంలో మీకు ఆల్మోస్ట్ ఆల్ 25 GB కాస్త 1 TB కూడా అవుతుంది. ఓకేనా, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఒక్కొక్క అప్లికేషన్ అంత పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో 1 TB కానీ 2 TB కానీ ఉంటుంది. ర్యామ్ మనం ఇక్కడ బేసిక్గా 1 GB ర్యామ్ ఇస్తున్నాం. 1 GB మన దగ్గర ఓకే అయితే 2 GB ర్యామ్ ఇక్కడ ఇచ్చి రన్ చేస్తున్నాం. ఓకే, సో నార్మల్గా ఒక వర్చువల్ మెషిన్ రన్ చేయడానికి ప్రాపర్గా ఉండడానికి మినిమం అయితే ఇక్కడ 4 GB ఇస్తారన్నమాట, అంటే మనం చేసే బేసిక్ వర్క్కి. ఓకే, సో మనం రియల్ టైమ్ వచ్చేసరికి అది 8 GB ఉండొచ్చు, 16 GB కూడా ఉండొచ్చు. స్పీడ్, వర్చువల్ మెషిన్ మామూలుగానే ఓపెన్ కావడానికి స్లోగా ఓపెన్ అవుతుంది. మనం ఒకటేసారి ఒక 10 అప్లికేషన్స్లో ఒక 5 అప్లికేషన్స్ రన్ చేయాలనుకో, ఈచ్ వర్చువల్ మెషిన్ ఓపెన్ చేసి ఉండాలి. అన్ని ఒకవేళ ఓపెన్ చేసినా కూడా ఏదైనా ఒకటి స్లీప్ మోడ్లోకి పోతుంది, మళ్ళీ అది ఆన్ చేసి చెక్ చేసి మళ్ళీ దాన్ని అప్ చేసే వరకు టైం పడుతుంది. ఓకేనా, సో వర్చువల్ మెషిన్స్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది. సో డాకర్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, డాకర్ పెద్ద స్పేస్ తీసుకోదు. ఓకే, డాకర్ కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏ ఓఎస్ఏ, కానీ ఓఎస్ కాదు అది. ఓకే, సో ఏం చేస్తామంటే నార్మల్గా మనము వర్చువల్ మెషిన్ మీద మనం ప్రస్తుతానికి CentOS రన్ చేస్తున్నాం, అంటే CentOS 7 రన్ చేస్తున్నాం. దాని మీద మనం డాకర్ రన్ చేస్తున్నాం. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే దీనికి కావాల్సిన లైబ్రరీస్ బైనరీస్ అన్ని ఈ పర్టికులర్ CentOS 7 నుంచి పుల్అప్ చేసుకుంటుంది. లైబ్రరీస్ బైనరీస్. ఓకే, ఇది ఒకసారి ఇమేజ్ చూడండి మీరు. ఇక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద హైపర్వైజర్, దాని మీద గెస్ట్ ఓఎస్ వేస్తున్నారు. ఇక్కడ చూస్తే అదే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డాకర్ డీమన్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, అర్థమవుతుందా గిరి, మనోజ్? అర్థమవుతుందా? అర్థమవుతుందా? షూరా? షూర్ బ్రో. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ మీద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసినాడు, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద హైపర్వైజర్, అంటే ఇక్కడ గెస్ట్ ఓఎస్ రన్ చేసినారు. ఇక్కడ వాడు యాప్స్ రన్ చేస్తున్నాడు, యాప్ 1, యాప్ 2, యాప్ 3 అని ఇచ్చినారు. ఇక్కడ చూస్తే అదే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, హోస్ట్ ఆపరేటింగ్ అంటే నథింగ్, CentOS 7.
హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ కదా, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం రన్ చేస్తుంది వర్చువల్ మెషిన్. ఇక్కడ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం డాకర్ రన్ చేస్తున్నాం, డాకర్ లో మనము యాప్స్ రన్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం డాకర్ ని అప్లికేషన్స్ అంటే ఎక్కువ మనం మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్స్ లో ఎక్కువ మనం వాడుతుంటాం అన్నమాట. ఓకే, మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్ ఏంటంటే డివైడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ లైక్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉన్నది. ఓకే, ఫ్లిప్కార్ట్ ఏంది ఈ కామర్స్ సైట్ అది. ఓకే, ఈ కార్ట్ సర్వీసెస్ అది. ఓకే, సో మనకు నార్మల్గా ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? అకౌంట్ సెక్షన్ ఉంటుంది, తర్వాత కస్టమర్ ఉంటుంది, పేమెంట్ గేట్వే ఉంటుంది, తర్వాత ఫీడ్బ్యాక్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, సో నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుంది. సో ప్రతి సర్వీసెస్ని ఏం చేస్తారంటే మైక్రో సర్వీసెస్గా డివైడ్ చేస్తారు. అంటే అకౌంట్ సెషన్ సపరేట్గా సపోజ్ లైక్ దీన్ని జావాలో బిల్డ్ చేస్తారు. ఓకే, సో దీన్ని దేని మీద బిల్డ్ చేయొచ్చు, దీన్ని పైథాన్లో బిల్డ్ చేస్తారు అనుకోండి. ఓకే, పేమెంట్ గేట్వే దేని మీద బిల్డ్ చేయొచ్చు, సపోజ్ లైక్ గో లాంగ్వేజ్లో బిల్డ్ చేస్తారు అనుకుందాం. సో ప్రోడక్ట్ కార్డ్ వచ్చేసి PHP మీద బిల్డ్ చేస్తారు అనుకుందాం. ఓకే, ఎవ్రీథింగ్ ఇండివిజువల్గా వర్క్ అవుతుంది. అంటే ఇది ఒక అప్లికేషన్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక యాప్ 1 అవుతుంది, ఇది వచ్చేసి యాప్ 2 అవుతుంది, పేమెంట్ గేట్వే వచ్చేసి యాప్ 3 అవుతుంది, ఇది ప్రోడక్ట్ వచ్చేసి యాప్ 4 అవుతుంది. ఓకేనా, 4 డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది బ్రో. అర్థమవుతుంది కదా. అంటే సర్వీసెస్ డివైడెస్ ఏంటంటే సేమ్ అజైల్ మోడల్ లానే ఉంటుంది. అంటే లైక్ ఎట్లా అంటే మల్టిపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, మల్టిపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి దాన్ని కాంబైన్ చేస్తారు అన్నమాట ఇక్కడ. ఓకే ఓకే, సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ని కంటైనరైజ్ చేస్తారు. ఓకే, సో ప్రతిదాన్ని కూడా మనం ఏం చేస్తామంటే కంటైనరైజ్ చేస్తాం. ఓకేనా, ఇంతకు ముందు ఏం చేస్తుండే 4 కోసం అని చెప్పి మనము 4 వర్చువల్ మెషిన్స్ రన్ చేస్తుండే. అంటే ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇప్పుడు ఇచ్చిన కదా పేమెంట్ ప్రోడక్ట్ అని చెప్పి. దీనికి మనం 4 యాప్స్ కదా, యాప్ 1, యాప్ 2, యాప్ 3, యాప్ 4 కదా. దీనికి మనం 4 వర్చువల్ మెషిన్స్ రన్ చేసుకుంటుండే యాప్ 1 టు యాప్ 4 కి. ఓకే, సో ఇప్పుడు డాకర్ వచ్చిన తర్వాత ఒకటే వర్చువల్ మెషిన్ లా మనం ఏం చేస్తామంటే దాంట్లో మనం డాకర్ ఇన్స్టాల్ చేసి 1 to 4 ఒకటే దీంట్లో రన్ చేస్తాం. ఓకేనా, ఒకటే విఎంలో డాకర్ ఇన్స్టాల్ చేసి 4 అప్లికేషన్స్ అందులోనే రన్ చేస్తాం. యాప్ 1 to 4. ఓకే, డాకర్ ఇంకోటి చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకేనా, విఎన్ లాగా స్లో ఏమి ఉండదు. ఓకే, సో దాన్ని ఇంకోటి ఏంటంటే స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు. దానికి ఎంత స్పేస్ కావాలంటే అంతే స్పేస్ తీసుకుంటుంది. ర్యామ్ కూడా దానికి ఏం అలాకేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ర్యామ్ కూడా ఉన్న హోస్ట్ నుంచే అది ర్యామ్ని తీసుకుంటుంది. ఓకేనా, అంటే లైక్ సపోజ్ లైక్ 1 GB ఇచ్చినాం ర్యామ్, ఇది డాకర్ రన్ చేసేటప్పుడు దానికి 256 MB ర్యామ్ మాత్రమే అవసరం ఉంది. ఆ 256 మాత్రమే తీసుకుంటుంది అది. ఓకేనా, లేదా అంటే ఒక 512 MB ర్యామ్ అవసరం ఉంది దానికి, ఆ 512 MB ర్యామ్ మాత్రమే తీసుకుంటుంది. దానికి ఏం సపరేట్గా మనం అలొకేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఓకే అర్థమైందా ఇన్వరకి? అర్థమైంది. గిరి, మనోజ్? అర్థమైంది. డాకర్లో ఏంటంటే మనకి డాకర్ ఫైల్ రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఓకే సపోజ్ లైక్ ఒక డెవలపర్ ఉన్నాడు అనుకో, సమ్ జావా డెవలపర్ అనుకుందాం. ఓకే,
వాడు టికెట్ రేజ్ చేస్తాడు. ఓకే, నాకు ఈ ఎన్విరాన్మెంట్ లో ఒక ఇది కావాలని చెప్పి ఇంకో సినారియో తీసుకుంటాను. సపోజ్ లైక్ గిరి ఉన్నాడు, ఓకే, డెవ్ టీమ్ లో ఉన్నాడు. మనోజ్ ఉన్నాడు, మనోజ్ ఆఫ్ టీమ్ లో ఉన్నాడు అనుకో. ఓకే, సో ఏమవుతుంది, నువ్వు రాసిన కోడ్ మనోజ్ దగ్గరికి పోయే వరకు ఆఫ్ స్ట్రీమ్ అంటే సర్వర్ లో ప్రాడ్ సర్వర్ లో కనుక డిప్లాయ్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇక్కడ నీ దగ్గర అంతా కరెక్ట్ గానే ఉంటది. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్. ఓకేనా, నువ్వు చెక్ చేస్తే మనోజ్ దగ్గర పోయే వరకు ఇట్ స్టార్ట్ ఫెయిలింగ్, నో ఇట్స్ నాట్ వర్కింగ్ అంటాడు మనోజ్. ఓకే, ఓకేనా, దేర్ మైట్ బి అ బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. ఓకేనా, లైక్ మీరు ఒక హై వాడుతున్నారు అనుకోండి, హై అండ్ సిస్టమ్ వాడుతున్నారు. ఓకేనా, లేదంటే లైక్ మీ దగ్గర జావా 1.8 యూజ్ చేస్తున్నారు, జావాది. మనోజ్ ఇస్ యూజింగ్ లైక్ older version and he's got 1.7 జావా వర్షన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా, మీ దాంట్లో ఇన్స్టాల్ ఏం బ్రో? అందుకేనా బ్రో ఎప్పటికప్పుడు 2-3 days కి అప్డేట్ చేయాలి అనేది? అప్డేట్ అది చేస్తాము. ఇప్పుడు సపోజ్ లైక్ బ్రో, ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఇచ్చినారు బ్రో, ఓకేనా, నీకు మ్యాక్ ఇచ్చినారు అనుకో బ్రో, నీ అదృష్టానికి. మనోజ్కి విండోసే ఇచ్చినారు. ఓకేనా, విండోస్ ఇచ్చినారు, ఏదో i5 ప్రాసెసర్ ఇచ్చినారు. ఓకేనా, మీకు మ్యాక్ ఓఎస్ ది కొత్త ల్యాప్టాప్ ఇచ్చినారు. ఆబ్వియస్లీ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అయితే ఉంటాయి కదా, మ్యాక్ కి విండోస్ కి. హెడ్స్ అండ్ టైల్స్ కదా, ఉంటాయి. అర్థమైందా? హెడ్స్ అండ్ టైల్స్. మ్యాక్ మీద వర్క్ చేసినప్పుడు విండోస్ అర్థం కాదు, విండోస్ మీద వర్క్ చేసినప్పుడు మ్యాక్ అర్థం కాదు. ఓకేనా, సో కంప్లీట్ గా హెడ్స్ అండ్ టైల్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కంపల్సరీ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఆ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ రాకుండా మనకి టికెట్ రైజ్ అయినా మనకి ఏది వచ్చినా సరే మనము డాకర్ లో ఫైల్ రాస్తాం. డాకర్ ఫైల్ అంటాం దాన్ని. ఓకేనా, ఇప్పుడు నువ్వు రిక్వైర్మెంట్ ఇస్తావు, నాకు ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో కావాలా. ఓకేనా, నీకు HTTPD ఇన్స్టాల్ కావాలా అన్నావు అనుకో బ్రో, HTTPD ఇన్స్టాల్ చేసి రాసి పెడతా ఫైల్లో నేను. ఓకేనా, ప్లస్ నీకు ఎన్విరాన్మెంట్ ఏది ఉన్నా సరే నువ్వు మొత్తం నాకు రిక్వైర్మెంట్ ఇస్తావు. ఓకేనా, ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం డాకర్ ఫైల్ రాస్తాం. హలో, చెప్పండి అన్న. అర్థమవుతుందా? సపోజ్ లైక్ నీకు రెడ్ హ్యాట్ కావాలా, రెడ్ హ్యాట్ 7 ఎన్విరాన్మెంట్ కావాలనుకో గిరి, రెడ్ హ్యాట్ 7 ఎన్విరాన్మెంట్ పెడతాము. తర్వాత నీకు ఏం కావాలా, ఇన్స్టాల్ కాగానే అది అప్డేట్ అయిపోవాలి అది. ఓకేనా, అక్కడ ఫైల్లో మనం రాస్తాం, బాబు అప్డేట్ గా, ఫస్ట్ అప్గ్రేడ్ గా అంటాం. అప్గ్రేడ్ గా తర్వాత అప్డేట్ చేయి అని చెప్పి ఆడ కమాండ్స్ ఇస్తాము ఫైల్లో. దాని తర్వాత నీకు ఏం కావాలా, నీకు ఒక ఇది కావాలా, డేటాబేస్ కావాలన్నావు. ఓకేనా, రెడిస్ డేటాబేస్ కావాలన్నావు. సో రెడిస్ డేటాబేస్ ఇస్తాను. ఓకేనా, రెడిస్ నీకు లేటెస్ట్ కావాలన్నా ఏది కావాలనేది కూడా ఇస్తావు. లేటెస్ట్ అయితే అక్కడ నేను లేటెస్ట్ అని ఇస్తాను. సో లేటెస్ట్ పుల్ చేసుకుంటుంది. ఓకేనా, సో ఒక్కసారి ఇది HTTPD ఇన్స్టాల్ అయిన తర్వాత రెడ్ హ్యాట్ ఎన్విరాన్మెంట్ లో అది ఏం కావాలా, అది రీస్టార్ట్ కావాలా. సో రీస్టార్టెడ్ అని ఇస్తాను. ఓకేనా, ఇదంతా ఇచ్చి నేను ఏం చేస్తాను, ఫైల్ రాసి ఓకే వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని డాకర్ హబ్ కి పుష్ చేస్తాను. ఓకేనా, నేను పుష్ చేస్తాను. నువ్వేం చేసుకుంటావు యాజ్ అ డెవలపర్, నువ్వు దాన్ని పుల్ చేసుకో. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. ఆ ఇమేజ్ నుంచి
నువ్వు కంటైనర్స్ క్రియేట్ చేస్తావు. ఓకేనా, నంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాప్ 1 ఉన్నది, తర్వాత యాప్ 2, యాప్ 3, యాప్ 4. ఓకేనా, దీన్ని ఒక కంటైనర్ చేస్తావు, దీన్ని ఒక కంటైనర్ చేస్తావు. ఓకేనా, అట్లా అన్ని 3, 4కి కూడా కంటైనర్ చేస్తావు. ఓకే, సో నీ యాప్ 1 ఏదైతే ఉంటుందో ఈ కంటైనర్లో ఉంటుంది అనమాట. యాప్ 2 అనేది ఈ కంటైనర్లో ఉంటుంది. ఓకే, యాప్ 3, యాప్ 4 కంటైనర్లో బిల్డ్ చేస్తావు. ఓకే, సో కంటైనర్ ఆన్ అవ్వడం, రీస్టార్ట్ అవ్వడం కానీ ఏదైనా సరే సెకండ్స్లో ఉంటుంది. సో సెకండ్స్లో అప్ అవుతుంది. ఓకేనా, ఇంకోటి ఏంటంటే స్పేస్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఓకేనా, హార్డ్లీ 250 MB, సారీ 50 MB నుంచి 50 MB నుంచి మనకు ఫైల్స్ హార్డ్లీ ఒక 200 MB వరకు తీసుకుంటుంది అంతే డాకర్. ఓకేనా, సో ఏదైనా ఫైల్ని మనం అప్ చేయాలన్నా కూడా అంతా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే బ్రో, ఏమైనా డౌట్స్? బ్రో డౌట్స్ ఏం లేదు, కాకపోతే ఈ డాకర్ పర్పస్ ఇంతేనా, లేదంటే ఇంకా వేరే? ఒకటి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ చెప్పినట్టు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఫాస్ట్గా అవుతుంది, ఓపెన్ అవుతుంది. అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు మనకి డిలేస్ ఉండదు. సో నార్మల్గా చెప్పినా కదా, విఎమ్స్ ఇప్పుడు మనం 4 అప్లికేషన్స్ రన్ చేస్తున్నాము అంటే ఇంతకుముందు 4 విఎమ్స్ యూజ్ చేస్తుండే. ఓకే, సో ఒక దాంట్లో ఒకటి ఆన్ చేసి ఇచ్చేస్తుండే. ఇప్పుడు ఏంది, మనం ఒకటే విఎంలో ఒకటే వర్చువల్ మెషిన్లో డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. దాని మీద డాకర్ ఇన్స్టాల్ చేసి మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అందులో రన్ చేసుకోవచ్చు. సో డాకర్ కూడా లైట్ వెయిట్ ప్లస్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది ఏదైనా సరే. సో స్పేస్ ఎక్కువ తీసుకోదు. దాన్ని సపరేట్గా మనం ర్యామ్ అలొకేట్ చేయాల్సిన అవసరం ఉండదు, స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఉన్న దాంట్లోనే అన్ని సర్దుకుంటుంది. దాని లైబ్రరీస్ బైనరీస్ నుంచి కూడా హోస్ట్ మెషిన్ నుంచే పుల్ అప్ చేసుకుంటుంది. అన్న నాది ఒక డౌట్, చెప్పు. సో మనము ఇప్పుడు కమాండ్స్ అంతా మనం డాకర్ లో రాస్తామా? డాకర్ ఫైల్లో రాస్తాం. ఓకే, జస్ట్ లైక్ మనం VMware ఓకే లోకల్ హోస్ట్ లో మనం ఇట్లా టెర్మినల్ డాకర్ ఫైల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు డాకర్ ఇన్స్టాలే కాలే. ఏంది హలో, నాకు డాకర్ ఇన్స్టాల్ అయింది కానీ నేను జెన్కిన్స్ రాలేదు. నాకు జెన్కిన్స్ వదిలేసే చెప్పినా కదన్నా ఎర్రర్ వచ్చింది. జెన్కిన్స్ వదిలేసే. ఓకే ఓకే ఓకే, అంటే నేను జెన్కిన్స్ అయిపోయినాక డాకర్ మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే. సో మనం డాకర్ కమాండ్స్ వచ్చేసి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక కంటైనర్ క్రియేట్ చేయాలనుకో, బ్రో మన కమాండ్ ఏముంటుందంటే డాకర్ రన్ -i-t. ఓకే, సో ఈ రెండు సపరేట్ కాకుండా -it అని కూడా చేయొచ్చు. -it అంటే ఇంటరాక్టివ్ మోడ్. ఓకే, -i అంటే ఇంటరాక్టివ్ మోడ్, -t అంటే టెర్మినల్. ఓకే, డాకర్ రన్ -it ప్లస్ ఏది ఇమేజ్ తీసుకుంటున్నావు అంటే ఏం అట్మాస్ఫియర్ తీసుకుంటున్నావు. నాకు ఉబుంటు అట్మాస్ఫియర్ కావాలని ఉబుంటు తీసుకుంటాను. ఓకేనా, ఇంతవరకు ఇవ్వచ్చు. లేదు నువ్వు ఆ పాత్ ఎక్కడ సేవ్ కావాలనుకుంటున్నావు అంటే /bin/bash కూడా ఇవ్వచ్చు. ఓకేనా, దాని తర్వాత ఒక కంటైనర్ ఐడి వస్తుంది. ఓకేనా, ప్రతిసారి ఎవ్రీ కంటైనర్కి ఒక కంటైనర్ ఐడి వస్తుంది. నంబర్ ఆఫ్ కంటైనర్ ఐడీస్ చెక్ చేసుకోవడానికి మనం ఇచ్చే కమాండ్ డాకర్ ps అని ఇస్తాం. ps అని ఇస్తే
మనకి యాక్టివ్ గా ఉన్నది చూపిస్తుంది. ఓకే, లేదు నాకు యాక్టివ్ ఇన్యాక్టివ్ రెండు కావాలంటే డాకర్ పిఎస్ హైఫెన్ ఏ అని ఇస్తాను. ఓకేనా, హైఫెన్ ఏ అంటే యాక్టివ్ ఇన్యాక్టివ్ రెండు కూడా మనకి చూపిస్తుంది. సో మనం ప్రతిసారి ఇంకోటి కంటైనర్ అడ్రస్ గుర్తుపెట్టుకోలేము, సమ్ పెద్ద డిజిట్లో ఉంటుంది. సో దానికి ఒక కంటైనర్కి మనం నేమ్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ లైక్ డాకర్ రన్ హైఫెన్ ఐటీ ఏదైనా ఒక నేమ్ లైక్ యాప్ 1 అని ఇస్తాను. ఉబుంటు /bin/bash ఇట్లా ఇస్తాను. ఓకేనా, ఒకసారి ఇప్పుడు ఒక కంటైనర్లో ఈ కంటైనర్ ఐడీస్ చెప్పిన ఇందులో యాప్ 1, యాప్ 2, యాప్ 3, యాప్ 4 అని ఉన్నది. ఓకేనా, నేను ఇప్పుడు యాప్ 2 కంటైనర్కి వెళ్ళాలి. ఓకేనా, సో నేను ఏం చేస్తాను, డాకర్ స్టార్ట్ ఆ కంటైనర్ ఐడి అని ఇస్తాను, లేకపోతే దానికి ఒక నేమ్ పెట్టిన అనుకో యాప్ 3 అని చెప్పి యాప్ 3 అని ఇస్తాను. ఓకేనా, స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ మాత్రమే అవుతుంది. అప్పుడు మీరు డాకర్ పిఎస్కి వెళ్తే డాకర్ పిఎస్ అని ఇస్తే మీకు ఇది యాప్ 3 ఒకటే చూపిస్తుంది, ఎందుకంటే అది యాక్టివ్గా ఉన్నది, స్టార్ట్ అయింది కాబట్టి. తర్వాత అటాచ్ చేయాలంటే డాకర్ అటాచ్ యాప్ 3 అని ఇస్తే అటాచ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇది స్క్రీన్ కనిపిస్తుందా? ఓకేనా, కనిపిస్తుంది బ్రో. ఓకే, డాకర్ పిఎస్ అని ఇస్తాను, జస్ట్ చెక్ చేస్తాను. సో ఏం లేదు, ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను, డాకర్ రన్ హైఫెన్ ఐటీ ఉబుంటు ఇంతవరకు కూడా ఇవ్వచ్చు కమాండ్, /bin/bash కూడా ఇవ్వచ్చు, లేకపోతే అది ఏంటంటే పాత్ ఆ పర్టికులర్ పాత్ లో సేవ్ అయిపోతుంది. జస్ట్ సెకండ్, ఈ ఉబంటు అనేది లైనెక్స్ కిందకి వస్తాయా వేరే అనా? లైనెక్స్ లైనెక్సేనా? లైనెక్స్ ఓకే. ఓకేనా. ఓకే అన్న. సో ఇప్పుడు ఇది 5F ఇది కనిపిస్తుందా, ఇది కంటైనర్ ఐడి ఇది. ఓకేనా, నేను జస్ట్ మన డాకర్ కంటైనర్ ఐడి. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు నేను నేమ్ ఇస్తాను. నేమ్ ఎట్లా ఇస్తానంటే డాకర్ రన్ హైఫెన్ నేమ్ యాప్ 1 అని ఇస్తాను, హైఫెన్ ఐటీ ఉబుంటు ఇక్కడ నేను /bin/bash కూడా పెడతాను, అక్కడ సేవ్ అవ్వమని చెప్పి. ఉబుంటు ఏంది అంటే బేస్ ఇమేజ్ తీసుకుంటున్నాను, ఆ పర్టికులర్ ఇమేజ్ ఆ ఎన్విరాన్మెంట్ లో బిల్డ్ అయ్యే కంటైనర్. ఇక్కడ నువ్వు రెడ్డిస్ యూజ్ చేసుకోవచ్చు, డేటాబేస్ అయితే రెడ్డిస్ యూజ్ చేసుకోవచ్చు, కసాండ్రా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, జస్ట్ ఎంటర్ చేస్తాను. సో ఇది నా కంటైనర్ ఐడి. ఓకేనా, నేను జస్ట్ దీంట్లో కూడా ఎగ్జిట్ అవుతాను. నేను ఇక్కడ డాకర్ పిఎస్ హైఫెన్ ఏ అని ఇస్తే ఇక్కడ 7 seconds అగో అని ఉన్నది చూడండి. ఇక్కడ నేమ్ లో చూస్తే యాప్ 1 అని ఉన్నది, కనిపించిందా? అవును, యాప్ 1 7 seconds అగో, ఇది అబౌట్ a minute అగో. ఓకే, సో దీన్ని మనం క్రియేట్ చేసినాము. సో ఇప్పుడు నేను కంటైనర్లో అటాచ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను కంటైనర్లోకి వెళ్ళాలి. సో డాకర్ స్టార్ట్
యాక్చువల్లీ అయితే మనం కంటైనర్ ఐడి ఇస్తాము. కంటైనర్ ఐడి ఇవ్వకుండా మనం ఇక్కడ నేమ్ ఇచ్చినాం కాబట్టి నేమ్ కూడా ఇవ్వచ్చు. నేమ్ ఇవ్వలేదు అంటే కంటైనర్ ఐడి కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి. ఓకేనా? నేను ఇక్కడ నేమ్ ఇచ్చిన కాబట్టి నేను నేమ్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ నేను యాప్ 1 అని ఇస్తాను. ఓకేనా? స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను డాకర్ పిఎస్ ఇస్తే చూడండి, అయ్యో స్టేటస్లో ఇందాక చూపిస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇది యాక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి. ఓకే, ఇది ఓన్లీ యాక్టివ్ మోడ్కి మాత్రమే చూపిస్తుంది డాకర్ పిఎస్. నేను ఇప్పుడు డాకర్ అటాచ్ యాప్ 1 అని ఇచ్చిన అనుకోండి, సారీ స్పెల్లింగ్ రాంగ్, డాకర్ అటాచ్ యాప్ 1. సో అటాచ్ అయిపోతుంది, కానీ ఇక్కడ మీకు కంటైనర్ ఐడి మాత్రమే చూపిస్తుంది. అర్థమైందా? అర్థమైంది. నార్మల్ గా ఇప్పుడు ప్రెసెంట్ బ్రౌజర్స్ గుర్తుందా బ్రో? మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు మనం google.com facebook.com అని ఇస్తాం, జస్ట్ నేమ్ మాత్రమే అది. అవును. కానీ బ్యాక్ ఎండ్ నుంచి రీడైరెక్ట్ అయ్యేది ఐపీ అడ్రస్ కి రీడైరెక్ట్ అవుతుంది, అది నెట్వర్క్స్ కి. ఓకేనా? సేమ్ ఇది కూడా అంతే అనుకోండి. మనం ఇక్కడ నేమ్ ఇస్తాము, నేమ్ తీసుకుంటది, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఓపెన్ అయ్యేది మాత్రము దీంతోనే ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఓకే. డెవలపర్స్ వాళ్ళు ఏదైతే ఇది యాప్ 1 ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో, లేదా కస్టమర్లు ఏందో, లేదంటే సర్వీస్ కార్టో ఏది బిల్డ్ చేయాలనుకుంటున్నా సరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు కంటైనర్ ఐడిలో. ఓకేనా? అంటే ఈ కంటైనర్స్ కూడా మనమే ప్రిపేర్ చేస్తున్నానా? బ్రో మనమే ప్రిపేర్ చేస్తుంది. డాకర్ ఫైల్ నుంచి అన్ని మనమే రాయాలి. ఓకే, అర్థమైందా? అర్థమైంది. మనోజ్? అర్థమైందండి. జస్ట్ ఎగ్జిట్ చేసేస్తాను. అంటే డాకర్ నుంచి ఎగ్జిట్ అయిపోతుందా? కాదు, ఆ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయినా. ఆ కంటైనర్ నుంచా? కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయినా. మనకి ఇంకోటి డాకర్ వాల్యూమ్ అని ఉంటుంది. ఓకేనా? సో వాల్యూమ్ అంటే ఏంటి అంటే డేటాబేస్. ఓకే. ఓకేనా? ప్రతి వాల్యూమ్ డేటాబేస్ అన్నమాట. ఓకే, సో మనము ఇప్పుడు ప్రతి కంటైనర్ కి ఒక డేటాబేస్ ఉంటుంది కదా, కంపల్సరీగా ఒక యాప్ కి ఒక డేటాబేస్ పెడతాం, మనం అటాచ్ చేసి పెడతాం. అట్లనే మనం వాల్యూమ్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనకు 5 కమాండ్స్ ఉంటుంది. క్రియేట్ చేయాలనుకో వాల్యూమ్, డాకర్ వాల్యూమ్ క్రియేట్ అని ఇస్తాం. తర్వాత ఇక్కడ నేమ్ పెట్టుకొచ్చిన వాల్యూమ్ 1 అని ఇస్తాను. ఓకేనా? చెక్ చేసుకోవాలంటే డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని ఇస్తాం. ఓకేనా? లిస్ట్ ఆఫ్ వాల్యూమ్ చూపిస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు డాకర్ వాల్యూమ్ హైఫన్ హెల్ప్ అని ఇచ్చిన అనుకో, మీకు ఇక్కడ అన్ని చూపిస్తుంది. కమాండ్ క్రియేట్ వచ్చేసి క్రియేట్ అ వాల్యూమ్, ఇన్స్పెక్ట్ అంటే ఇన్స్పెక్ట్ చేయడం ఆ వాల్యూమ్ ని. లిస్ట్ వాల్యూమ్స్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూమ్. ప్రియూన్ అంటే అన్వాంటెడ్ వాల్యూమ్స్ అన్నమాట, చెప్తాను అన్వాంటెడ్. ఆర్ఎం అంటే రిమూవ్. ఓకేనా? సో ప్రియూన్ ఏంటి అంటే సపోజ్ లైక్ ఒక 10 వాల్యూమ్స్ క్రియేట్ చేసినారు బ్రో. ఓకేనా? 10 వాల్యూమ్స్ క్రియేట్ చేసినారు, అందులో ఒక 6 వాల్యూమ్స్ కంటైనర్ కి యూజ్ ఉన్నది. ఓకేనా? యూజ్ చేస్తున్నారు. రెస్ట్ ఎంత 4 ఉన్నాయి, 4 వాల్యూమ్స్ లెఫ్ట్ ఆన్ అయిపోయినాయి. ఓకేనా? అన్యూస్ యూజ్ చేయట్లేదు అది. ఓకేనా? అవన్నీ ఒకటేసారి డిలీట్ చేయాలంటే కమాండ్ అది డాకర్ వాల్యూమ్ ప్రియూన్ అని ఇస్తాం. ప్రియూన్ అని ఇచ్చినప్పుడు అన్ని అన్వాంటెడ్ అంటే 4 అన్వాంటెడ్ వాల్యూమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. అంటే యూజ్ చేయని వాల్యూమ్స్. జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. డాకర్ వాల్యూమ్
prune. Volume create volume 1. Okay, so volume 1 create చేసిన Okay. docker volume ls. సో నా దగ్గర ఆల్రెడీ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ, సో అందుకే చూపిస్తుంది అక్కడ. Okay. ఇక్కడ చూపిస్తుంది చూడండి వాల్యూమ్ 1 అని చెప్పి, ఆల్రెడీ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర ప్రీవియస్లీ క్రియేట్ చేసింది. Okay. సో డిలీట్ చేయాలంటే docker Volume rm prune. volume. ఓకే, Okay. వాల్యూమ్ 1 డిలీట్ అయిపోయింది. Volume 1 అన్ని delete వాల్యూమ్స్ అయిపోయింది. డిలీట్ చేసేయాలంటే docker volume prune అని ఇచ్చినాం అనుకో, అది అన్ని వాల్యూమ్స్ డిలీట్ చేస్తుంది. ఎస్ అని ఇచ్చినామంటే సరిపోతుంది. సో అన్ని అన్వాంటెడ్ ఏదైతే వాల్యూమ్స్ అన్యూజ్డ్ ఉన్నాయో అన్ని వాల్యూమ్స్ డిలీట్ అవుతుంది. టోటల్ రిక్లెయిమ్ స్పేస్ 472 MB ఇది చేసింది చూడండి. ఓకే, ఎగ్జాక్ట్ గా అవే అన్వాంటెడ్ అని దానికి ఎట్లా తెలుస్తానా? అటాచ్ ఏం చేయలే కదా, ఓన్లీ వాల్యూమ్ క్రియేట్ చేసి పెట్టినాం అంతే. ఎంటీ వాల్యూమ్స్ అనా? క్రియేట్ చేసి పెట్టినాం బ్రో, మనం దానికి అటాచ్ చేయలేదు. చూపిస్తుంది ఇది పైన ఇది గిరి నాకు ఒక డౌట్ అనేది 2BFA ఏదో సిరీస్ లో ఉంది చూడు, అది ఏంది ఆ డేటా అది? ఇంతకు ముందు స్క్రీన్ లా డిజిట్స్ ఏదో నంబర్ ఆఫ్ డిజిట్స్ అని ఉన్నాయి కదా, అంటే సిరీస్ ఉంది కదా, ఏం సిరీస్ అది డేటానా? అర్థం కాలే మనసు అడిగింది. ఇది ఐడీసా? కంటైనర్ ఐడి. నా పాత వాల్యూమ్స్ బ్రో అన్ని డిలీట్ చేసిన, డాకర్ వాల్యూమ్ ప్రివ్యూ అని ఇస్తే అన్ని డిలీట్ చేసింది. స్పేస్ అంత ఇంత రిలీజ్ అయింది అని చెప్తుంది, అది 472 MB స్పేస్ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ ఇస్తే చూడండి, నా దగ్గర ఒక్క వాల్యూమ్ లేదు ఇప్పుడు. ఓకేనా, జస్ట్ వాల్యూమ్ చెక్ చేసుకోవాలంటే డాకర్ వాల్యూమ్ హైఫన్ మీకు ఇక్కడ వాల్యూమ్ వస్తుంది. ఓకే, జస్ట్ దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు డిలీట్ చేసిన నువ్వు డిలీట్ చేసిన వాల్యూమ్స్ మళ్ళీ రావాలంటే కాదు, ఇక కాదా? డిలీట్ చేస్తే అంతే ఇక. ఓకే, ఒక్కసారి డిలీట్ అంటే ఇంకా డిలీట్ అది. అన్న జెన్కిన్స్ లా నాది బ్యాకప్ అని చెక్ చేసినానా, డిలీట్ చేసి బ్యాకప్ అని చెక్ చేసిన. జెన్కిన్స్ లో యాక్చువల్ అది గిటబ్ లో డిలీట్ చేసిన. బ్యాకప్ చేయాలి నువ్వు, బ్యాకప్ చేసిన తర్వాత డిలీట్ చేయాలా? మరి డిలీట్ చేసి బ్యాకప్ చేస్తే ఎట్లా వస్తుంది? బ్యాకప్ చేసి అందుకే రాలేదా? తర్వాత అప్పుడు రీస్టోర్ అని ఇచ్చుకో. మళ్ళీ రీస్టోర్ అని ఇస్తే సేమ్ నువ్వు యూజ్ చేస్తుంది ఇది లినక్స్ కదా, సో టార్ అవును. ఓకే ఓకే ఉంది కదా, జిప్ ఫైల్ టార్ అని ఉంటది అక్కడ. 3 ఆప్షన్స్ ఇస్తుంది నీకు. అవునవును. సో అక్కడ నువ్వు టార్ ఆప్షన్స్ యూజ్ చేసుకో, ఎందుకంటే డిఫాల్ట్ గా మనకి లినక్స్ లో టార్ యూజ్ చేస్తాం. ఓకే, జిప్ అంటే ఏంది? జిప్ ఫోల్డర్ విండోస్ లో యూజ్ చేసేది. జిప్ ఫోల్డర్. ఓకే, ఇంతవరకు ఏం డౌట్స్ ఏం లేవుగా? ఏం లేవు బ్రో. దీంట్లో ఇంకా 2 టాపిక్స్ ఉంటది, డాకర్ కంపోజ్ అని చెప్పి. ఓకేనా, డాకర్ కంపోజ్. దీంట్లో ఏంటంటే ఆన్సిబుల్ లో స్క్రిప్ట్ రాసినట్టు దీంట్లో కూడా రాస్తాం అనమాట, .yml. ఓకేనా, దీని తర్వాత డాకర్ నెట్వర్కింగ్ అని ఇంకొకటి ఉంటుంది. ఓకేనా, ఈ 2 టాపిక్స్ కూడా మొత్తం 4 టాపిక్స్ ఉంటుంది, 4 టాపిక్స్ కవర్ చేస్తాము. ఓకే, సో రేపు డాకర్ ఫైల్ రాయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఓకే ఓకే బ్రో, రేపు డాకర్ ఫైల్ రాయడానికి ట్రై చేస్తాం. సరే. ఓకే, సో ప్రతిదీ కూడా డాకర్ ఫైల్ కిందకే ఉంటుంది, మనం ఏది చేసినా సరే. సరే బ్రో. సరేనా మనోజ్? ఓకేనా? ఓకే అన్న. రేపు ఎన్ని o'clock రమ్మంటారు? రేపు 12 తర్వాత ఎప్పుడైనా రండి, అంటే మీరు బయలుదేరేది 11:30కి అట్లా బయలుదేరి వచ్చేసేయండి. లొకేషన్ పంపించండి. అట్టే వచ్చేసేయండి, లొకేషన్ పంపించండి. వచ్చేసేయండి.
సారీ అర్థం కాలేదు. ప్రభాకర్ ప్రభాకర్ అన్న వాళ్ళ ఇంటి సైడ్ రండి బ్రదర్. ఓకే ఓకే డన్. ఓకేనా, నేను కూడా కోంపల్ నుంచి వస్తున్నాడు. ఓకే 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 డన్. ఉమ్.